హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను చెప్పబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చాలా మంది మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇది డేటా ఎంట్రీ జాబ్ కాదు, టైపింగ్ జాబ్ కాదు, కాలింగ్ జాబ్ కూడా కాదు. ఒక ఇంటర్నేషనల్ ఎంఎన్సి కంపెనీ అయిన సీజన్ ప్రస్తుతం ఇండియా నుంచి రిమోట్ ఎంప్లాయీస్ ని హైర్ చేస్తుంది. కానీ ఈ జాబ్ లో అసలు ఏం పని చేయాలి? కోడింగ్ రావాలా? ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా? సాయంత్రం 6:30 PM నుంచి రాత్రి 3 AM వరకు షిఫ్ట్ ఎందుకు ఉంది? అప్లికేషన్ ఫామ్ లో ఏమేం అడుగుతున్నారు? ముఖ్యంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసే ముందు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అందుకే ఈ వీడియోలో అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒక్కో పాయింట్ ని మీకు సింపుల్ తెలుగులో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, కంపెనీ గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సీజన్ ఇంటర్నేషనల్ కంపెనీ పీఆర్, మీడియా మానిటరింగ్, కమ్యూనికేషన్స్ మరియు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద కంపెనీలు సీజన్ ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం మీరు ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ కి ఇండియా నుంచి రిమోట్ ఎంప్లాయీస్ ని హైర్ చేస్తున్నారు. అంటే మీరు ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగంలో అసలు ఏం చేయాలి? చాలా మందికి పేరు చూసి ఇది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్ అనిపిస్తుంది. కానీ కాదు. ఈ రోల్‌లో కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కొత్త కస్టమర్ సీజన్ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్న తర్వాత ఆ కస్టమర్ కి మొదటి నుంచి ప్లాట్‌ఫార్మ్ సెటప్ చేయడంలో సహాయం చేయాలి. కస్టమర్ అకౌంట్ ని యాక్టివేట్ చేయడం, ప్లాట్‌ఫార్మ్ ని వారి రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు కాన్ఫిగర్ చేయడం, కీవర్డ్ సెర్చెస్ లేదా అవసరమైన సెట్టింగ్స్ చేయడం. ఆ తర్వాత జూమ్ లేదా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ప్లాట్‌ఫార్మ్ ని ఎలా ఉపయోగించాలో వారికి వివరించడం. వారికి వచ్చే సందేహాలకు సమాధానం చెప్పడం. ఇవన్నీ కూడా ఈ ఉద్యోగంలో భాగం. అంటే టెక్నికల్ నాలెడ్జ్ కంటే కస్టమర్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన రోల్ ఇది. సో, ప్లాట్‌ఫార్మ్ కాన్ఫిగరేషన్ అంటే ఏమిటో తెలీదు చాలా మంది ఉంటారు కదా! అసలు ప్లాట్‌ఫార్మ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? నోటిఫికేషన్ లో ప్లాట్‌ఫార్మ్ కాన్ఫిగరేషన్ అని కూడా ఉంది. సో, దాని అర్థం ఏంటంటే కస్టమర్ అవసరాలకు తగ్గట్టు ప్లాట్‌ఫార్మ్ ని రెడీ చేయడం అన్నమాట. అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేయడము, నెక్స్ట్ అవసరమైన ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం, నెక్స్ట్ కీవర్డ్ సెర్చెస్ కాన్ఫిగర్ చేయడం, నెక్స్ట్ ఆ కస్టమర్ కి రెడీ టు యూజ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం. సో, ఇవన్నీ కూడా ఇందులో భాగం. కస్టమర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ రోల్‌లో మరో ముఖ్యమైన పనండి ఇది. సో, కస్టమర్ కి ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇవ్వడం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేను ఏది చెప్పినా కొంచెం డీటెయిల్‌గా, డెప్త్‌గా చెప్పాలనుకుంటున్నాను. సో, అందుకే డెప్త్‌గా చెప్తున్నాను. ఒకవేళ మీకు జాబ్ ఇన్ఫర్మేషనే కావాలి, మాకిదంతా వద్దు అనుకుంటే, సో, డైరెక్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసి చూసేయండి. ఈ రోల్‌లో మరో ముఖ్యమైన పని కస్టమర్‌కి ప్లాట్‌ఫార్మ్‌ని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ఏ ఫీచర్ ఎలా ఉపయోగించాలి, రిపోర్ట్స్ ఎలా చూడాలి, సెర్చ్ ఎలా చేయాలి, సో ఇలాంటివన్నమాట. కానీ వాళ్ళ డైలీ వర్క్‌లో ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో ఇలాంటి విషయాలన్నిటిని వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఇందులో నోటిఫికేషన్‌లో చూస్తే మీకు కేపీఐఎస్ అని ఉంటుంది. సో అసలు కేపీఐఎస్ అంటే ఏమిటి? నోటిఫికేషన్‌లో కేపీఐస్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్‌గా చూడండి, మీకు కనపడుతుంది. కేపీఐఎస్ అంటే మీ పెర్ఫార్మెన్స్ ని మెజర్ చేసే పారామీటర్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కి ఎంత త్వరగా రెస్పాన్స్ ఇచ్చారు మీరు, సో సమస్య ఎంత త్వరగా సాల్వ్ చేశారు, కస్టమర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారా, ఇలాంటి అంశాల ఆధారంగా మీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా? క్లియర్ చేశారా? సో ఆ తర్వాత టీమ్ కోఆర్డినేషన్. ఈ ఉద్యోగంలో మీరు ఒంటరిగా పని చేయరు. సేల్స్ టీమ్ కానీ, లేదంటే కస్టమర్ సక్సెస్ టీమ్ కానీ, నెక్స్ట్ ఆన్‌బోర్డింగ్ టీమ్, ఇవన్నీ కూడా వేరు టీమ్‌లతో మీరు కలిసి పనిచేస్తారండి. కస్టమర్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి అందరూ కలిసి పనిచేస్తారు. సో, నేనెందుకు చెప్తున్నానంటే అందులో జాయిన్ తర్వాత మీ వర్క్ ఎలా ఉంటుందో తెలిస్తే మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చి మీరు ప్రాక్టీస్ కానీ, లేదంటే ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ అండి. సో, ఇప్పుడు క్వాలిఫికేషన్స్ చూద్దాం. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే అప్లై చేయవచ్చు. ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మాట్లాడడం మాత్రమే కాదు, ఈమెయిల్స్ కూడా ప్రొఫెషనల్‌గా రాయగలగాలి. సో నెక్స్ట్ మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. దాంతో పాటు అంటే ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్, ఎక్సెల్, ఇంకా పవర్ పాయింట్ పై కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా మంచిదండి. సో మరి ఈ జాబ్ మనం అప్లై చేస్తే ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే, నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను, కస్టమర్ ఫేసింగ్ రోల్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకు అదనపు ప్రయోజనం ఉంటుంది. యుఎస్ లేదా యూకే కస్టమర్స్ తో పనిచేసి ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ సేల్స్ ఫోర్స్ లేదా కస్టమర్ సక్సెస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా అడ్వాంటేజ్ అవుతుందండి. సో పీఆర్, మీడియా లేదా కమ్యూనికేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఈ రోల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందని మెన్షన్ చేస్తున్నాను. సో ఇది తప్పనిసరి ఏం కాదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఉంటే మీ ప్రొఫైల్ కు ప్లస్ పాయింట్ అని చెప్తున్నాను అంతే. సో ఇంకా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది అడిగే విషయం ఏంటంటే షిఫ్ట్ టైమింగ్స్. అప్లికేషన్ ఫామ్ లోని కంపెనీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది.
సో మీకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను చివరిగా. అంటే మనం ఈవినింగ్ 6:30 టు మార్నింగ్ 3 అని చెప్పాను కదా! సో మీరు ఆ టైంలో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుందన్నమాట. సో ఎందుకంటే ఈ రోల్‌లో యూఎస్, యూకే క్లయింట్స్‌తో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి నైట్ షిఫ్ట్స్ కంఫర్టబుల్‌గా ఉన్నవారు మాత్రమే అప్లై చేయడం అనేది మంచిది. సో అప్లికేషన్ ఫామ్‌లో ఏమేమి అడుగుతున్నారో కూడా క్లియర్‌గా చెప్తాను. అప్లికేషన్ ఫామ్‌లో సాధారణంగా మీ యూఎస్ లేదా యూకే క్లయింట్‌తో ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సేల్స్ ఫోర్స్ లేదా కస్టమర్ సక్సెస్ సాఫ్ట్‌వేర్ తెలుసా అని కూడా అడుగుతారు. అంటే క్లయింట్ ఆన్‌బోర్డింగ్ లేదా ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అని కూడా అడుగుతారండి. అంటే మీకు స్పానిష్, ఫ్రెంచ్ లేదా జర్మనీ లాంగ్వేజ్ వచ్చా? ఇంకా మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ అయితే మీ నోటీస్ పీరియడ్ ఎంత? ఎక్స్‌పెక్టెడ్ సాలరీ ఎంత? కాబట్టి ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు నిజమైన సమాచారం మాత్రమే ఇవ్వండి. అంటే మీకు ఉన్న స్కిల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్స్‌ట్రా ఏం యాడ్ చేయవద్దు. సో దీనికి ఎలా అప్లై చేయాలి? ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ అప్లికేషన్ లింక్‌ని ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు పిన్నెడ్ కామెంట్‌లో ఇస్తాను. సో మీరు అక్కడికెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుందండి అప్లికేషన్ ఫాము. సో అప్లికేషన్ ఫామ్ నేను క్లియర్‌గా 1 బై 1 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చూసారా అండి? అప్లికేషన్ ఫామ్‌లో మీ మొదట ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, కంట్రీ అండ్ ఫోన్ నంబర్ వంటి బేసిక్ డీటెయిల్స్ నమోదు చేయండి. ఆ తర్వాత రెజ్యూమ్ సీవీ దగ్గర మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయాలి. పీడీఎఫ్ లేదా డాక్యుమెంట్ ఫార్మాట్‌లో రెజ్యూమ్ ఉంటే సరిపోతుంది. సో దాని కింద మెయిన్‌గా చూడండి కవర్ లెటర్ ఉంది. సో కవర్ లెటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది తప్పనిసరి కాదు. మీ దగ్గర కవర్ లెటర్ ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే ఖాళీగా వదిలేయొచ్చు. సో తర్వాత కరెంట్ లొకేషన్ అడుగుతుంది. ప్రస్తుతం మీరు ఏ నగరంలో ఉంటున్నారో అదే నమోదు చేయండి. ఆ తర్వాత ఎక్స్‌పెక్టెడ్ యాన్యువల్ సాలరీ అడుగుతుంది. మీ ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గట్టుగా మీరు కావాల్సిన వార్షిక జీతాన్ని నమోదు చేయండి. సో దాని తర్వాత నోటీస్ పీరియడ్ మీరు ప్రస్తుతం ఉద్యోగంలో ఉంటే మీ నోటీస్ పీరియడ్ ఎంత ఉందో నమోదు చేయండి. ప్రస్తుతం ఉద్యోగం లేకపోతే జాయిన్ అవ్వగలిగితే ఆ వివరాలు ఇవ్వండి. సో ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నలు ప్రారంభమవుతాయి. సో మొదట మీ రెస్పాన్సిబిలిటీస్ గురించి అడుగుతుంది. మీరు గతంలో ఏ పనులు చేశారు? ఎలాంటి కస్టమర్స్ లేదా ప్రొడక్ట్స్ తో పని చేశారు అనే విషయాన్ని క్లియర్ గా రాయండి. ఆ తర్వాత యూఎస్ లేదా యూకే కస్టమర్ తో ఎక్స్‌పీరియన్స్ ఉందా? మీకు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. తర్వాత సేల్స్ ఫోర్స్ లేదా కస్టమర్ సక్సెస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే మెన్షన్ చేయండి. దాని తర్వాత సాయంత్రం 6:30-3 వరకు మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే అక్కడ తప్పకుండా ఎస్ అని ఇవ్వండి. సో తర్వాత క్లయింట్ ఆన్‌బోర్డింగ్, ఇంప్లిమెంటేషన్ లేదా కస్టమర్ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఉందని చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. సో నిజాయితీగా మెన్షన్ చేయండి. సో చివరగా స్పానిష్, ఫ్రెంచ్ లేదా జర్మనీ లాంగ్వేజ్ వచ్చా అని అడుగుతుంది. వస్తే మాత్రమే ఎస్ ఇవ్వండి. లేకపోతే నో అనివ్వండి. సో ఈ అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసిన తర్వాత కింద ఉన్న సబ్మిట్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్ సబ్మిట్ అవుతుందండి. సో అప్లై చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా మీకున్న నిజమైన ఎక్స్‌పీరియన్స్ మరియు స్కిల్స్ మాత్రమే నమోదు చేయండి. అదే మీ ప్రొఫైల్‌కి మంచిది. సో అర్థమైందా అండి? అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో అడిగిన వివరాలన్నీ కరెక్ట్‌గా ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. సో ఇదండి ఈ రోజుటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి. ఈ రోజు వీడియోలో సీజన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ చూసాం. వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. సో ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మరియు ప్రైవేట్ జాబ్స్ మరియు కెరీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ జాబ్ అప్డేట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.